Hello everyone, welcome to non-spoiler review on ARM. టొవినో థామస్, కృతి శెట్టి హీరోయిన్ గా జితిన్ లాల్ డైరెక్షన్ లో నటించిన మూవీ ARM. ఓపెన్ చేస్తే ఒక చిన్న ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉండే అజయన్ మన హీరో. మనోడు ప్రేమించిన పెద్దింటి అమ్మాయి లక్ష్మి మన కృతి శెట్టి. అజయన్ వాళ్ళ తాత మనియన్ ఊరికే పెద్ద దొంగ కావడం వల్ల ఊర్లో ఎలాంటి దొంగతనం జరిగినా అందరూ అజయనే చేసిండు అనుకోవడం కామన్. ఇలాంటి సిచ్యువేషన్లో ఊర్లో బంగారం కంటే విలువైన ప్రత్యేకమైన ఒక వస్తువు పోవడం, అది అనుకున్నట్టే అజయన్ మీదికి రావడం, ఇక అక్కడి నుండి ఆ దొంగతనం నుండి అజయన్ ఎట్లా బయటపడతాడు, అసలు ఆ విలువైంది ఏంటి, దాని హిస్టరీ ఏంటి, దానికి అజయన్కి మనియన్కి అండ్ కుంజికేలికి కనెక్షన్ ఏంటి, అజయన్ లవ్ స్టోరీ ఏమైతుంది అనేది స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గానే అనిపించింది. అందుకు మల్టిపుల్ ఎలిమెంట్స్ కాంట్రిబ్యూట్ చేశాయని చెప్పొచ్చు. ఫస్ట్లీ, మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కుంజికేలు అండ్ మనియన్ ఎపిసోడ్స్ అండ్ క్యారెక్టర్ డిజైన్. ఆల్సో మూవీలోని 3 జనరేషన్స్ 1900 నుంచి 1990 బ్యాక్డ్రాప్ లో ఉండడం, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. అండ్ ఏదో ప్లెయిన్ దొంగతనం అండ్ దొంగ అన్నట్టు కాకుండా ట్రైలర్లో చూపించినట్టు కలరీ అనే ఆర్ట్ ఫామ్, ఆకాశంలో నక్షత్రం, రాజు, యోధుడు ఇట్లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేసి కనెక్ట్ చేయడం వల్ల చూసేటప్పుడు పెద్ద బోరింగ్ ఫీల్ రాకుండా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. సో వీటన్నిటి వల్ల ARM ఈస్ డెఫినెట్లీ ఏ గుడ్ మూవీ టు వాచ్ అని చెప్పొచ్చు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే కొన్ని సీక్వెన్సెస్ స్టార్ట్ చేసి ప్రాపర్ కన్క్లూజన్ లేకుండా అబ్రప్ట్ గా ఎండ్ చేసినట్టు అనిపించింది నాకు. అవేంటి అని నేను చెప్తే స్పాయిలర్స్ అవుతాయి కాబట్టి మీరే చూశాక అవేంటో కమెంట్ చేయండి. మూవీకి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టోరీ పెద్ద థ్రిల్లింగ్గా లేకపోవడం, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ముందే అర్థమైపోవడం, దానికి తోడు ఊహించగలిగిన సింపుల్ క్లైమాక్స్. యాక్టర్స్ అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే ముందుగా చెప్పాల్సింది టొవినో థామస్ గురించి. 2018 అండ్ అన్వేషిపిన్ కండేతు మూవీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఇండియా వైడ్ అందరికీ పరిచయమైన మలయాళం యాక్టర్ టొవినో థామస్. అండ్ నేను ఎప్పటి నుండో అనుకుంటుండే మలయాళం నుండి పాన్ ఇండియా స్టార్ అవ్వగలిగిన పొటెన్షియల్ ఉన్న యాక్టర్ టొవినో థామస్. అండ్ ఈ మూవీతో అది ఇంకోసారి ప్రూవ్ అయింది. మూవీలో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ అజయన్, మనియన్ అండ్ కుంజికెల్కి కావాల్సిన వేరియేషన్స్, ఇన్నసెన్స్, బ్రేవరీ, సిన్సియారిటీ అండ్ కన్నింగ్నెస్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని అద్భుతంగా చేసిండు. హీఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పొచ్చు. కృతి శెట్టి ఒక పర్ఫెక్ట్ 90s గర్ల్ లాగా క్యారెక్టర్కి కావాల్సిన పర్ఫార్మెన్స్ డీసెంట్గా చేసింది. పెద్దగా డైలాగ్స్ ఏం లేవు తనకి. ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి నోటిసబుల్ రోల్స్ ప్లే చేశారు. టెక్నికల్లీ మూవీ చాలా బాగా అనిపించింది. అండ్ ఎప్పుడు చెప్పుకుంటున్నట్టే మలయాళం మూవీస్ అంటేనే టేకింగ్ వాల్యూస్ హై ఉంటాయి అన్నట్టు ఈ మూవీ కూడా టెక్నికల్లీ అన్ని డిపార్ట్మెంట్స్లో బాగుంది. డైరెక్టర్ జితిన్ లాల్ ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ అన్న ఫీల్ రాలేదు. సో హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. తిబూనీనన్ మ్యూజిక్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్ టు ద మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంగేజింగ్గా ఉంటుంది ప్రతి సిచ్యువేషన్లో, అండ్ అది మూవీ చూసేటప్పుడు క్లియర్గా ఏర్పడుతుంటుంది. సినిమాటోగ్రఫీ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది నాకు. అండ్ మూవీ 3Dలో రిలీజ్ చేశారు కానీ అవసరం లేదు అనిపించింది. పెద్దగా 3Dలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏం కనిపించలేదు నాకు. ఓవరాల్గా ARM అందరూ చూడగలిగే ఒక మంచి మూవీ. దాట్స్ ఆల్ అబౌట్ ARM మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.